ఉద్యోగం రాకపోతే ఎందుకు అంత చులకన? సో ఒక మనిషి సెటిల్ కాకపోతే ఎందుకు అంత చులకన? జనరల్గా నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అంటే రిలేటివ్స్ దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ వెళ్ళినప్పుడు లిటరల్లీ ఎలా చూసేవాళ్ళంటే ఈడెందుకు పనికిరాడు, అంటే ఏదో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఏదో పల్లెటూరు నుంచి వచ్చాడు, ఇక్కడ ఉద్యోగం రాలేదని ఒకటి, ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను, ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు, ఎందుకు అంత చులకనో నాకు అర్థం కాదు. చాలామంది అంటే ఆ టైంలో ఎంత బాధ చేసేదంటే, అరే నేను ఏం అన్యాయం చేశా అంటే, ఒక చిన్న పల్లెటూరులో పుట్టడం నేను చేసిన తప్ప, నాకు ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నా, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నా మిస్టేక్ ఏమైనా ఉందా దాంట్లో? దానికి మీరు నన్ను ట్రీట్ చేసే విధానం ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అంటే నాకు ఉద్యోగం లేదు, ఒక పల్లెటూరు నుంచి వచ్చానని ఎందుకు మీ ట్రీట్మెంట్ ఇలా ఉందనేది చాలా బాధ చేసేది. వాళ్ళంటే సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి చాలా ఒక రకమైన యాటిట్యూడ్. నేను సిటీలో పెరిగాను, ఇది అందరికీ ఉండకపోవచ్చు, కానీ చాలా ఎక్కువ మందికి ఇలా ఉంటుంది. నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు, ఉద్యోగం నీకు లేదు, ఎందుకు ఇంత చులకన భావంతో ఉంటారో నాకు అసలు అర్థం కాదు. చాలా బాధ చేసేది. అండ్ ఎవరైనా చాలామంది ఇప్పుడు ఊరు నుంచి, చిన్న పల్లెటూరు నుంచి ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చిన్న చూపు చూసినంత మాత్రాన, వాళ్ళు నేను ఇన్సల్ట్ చేసినంత మాత్రాన నిజంగానే చాలా ఇన్సల్టింగ్ ఉంటుంది. ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందంటే అంత ఇన్సల్టింగ్ ఉంటుంది. చాలా ఇన్సల్టింగ్ తీసుకోవాలి, కానీ గట్టిగా ఉండండి, గుర్తుపెట్టుకోండి, గట్టిగా ఉండాలి. బాగా ఇంగ్లీష్ వచ్చు, అట్లా మాట్లాడేవాళ్ళు వాళ్ళు. సో అప్పుడు నాకు అంత ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు కొంచెం ఎంతో కొంత వచ్చు, మేనేజబుల్ ఇంగ్లీష్, ఓకే. ఇప్పుడేం నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతాను. వాళ్ళు అబ్బా ఇంగ్లీష్లో పొట్టి పెరిగి మునిగి తేలినట్టు మాట్లాడేవాళ్ళు. వాళ్ళేమో సిటీలో పెరిగారు, నేనేమో పల్లెటూరులో పెరిగా. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే, పల్లెటూరు నుంచి వచ్చిన నేనేమో ఎక్కువ ఇన్సల్టింగ్ తీసుకున్నా, ఎక్కువ ఉద్యోగం రాలేదని చాలా ఇన్సల్టింగ్, అవమానాలు ఫేస్ చేసిన, చులకన భావం నాకు ఎదురైంది. ఈ బాగా ఇంగ్లీష్ వచ్చినోడేమో ఒకటి కింద నౌకర్ అయ్యాడు, అసలు ఇంగ్లీషే రానోడు, అంతంత మాత్రం ఇంగ్లీష్ వచ్చినోడు, అంతంత మాత్రంగా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చినోడు, కొంతమందికి అతని కింద అంటే అతను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంత డిఫరెన్స్. ఎవరైతే చులకన భావంగా చూస్తున్నారో గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడున్న పరిస్థితి పర్మనెంట్ కాదు. అలాగని ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానని ఇది పర్మనెంట్ నా లైఫ్ మారచ్చు, ఏమైనా జరగవచ్చు. బండ్లు ఓడలు అవ్వచ్చు, ఓడలు బండ్లు అవ్వచ్చు. కనీసం బయట వాళ్ళకి ఎలాగో మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లా, కానీ ఇన్సల్ట్ మాత్రం చేయకండి. ఇది డెఫినెట్లీ ఒకవేళ ఎవరన్నా ఇలాంటి ఇన్సల్టింగ్ ఫేస్ చేస్తుంటే, ఉద్యోగం రాలేదని చాలా చిన్న చూపు చూస్తున్నారు సార్, చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, నోటికి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు, కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పట్టించుకోకుండా మీ కెరీర్ గురించి ఆలోచించండి. వన్ డే ఎవరైతే నిన్ను ఇన్సల్టింగ్గా మాట్లాడారో వాళ్ళే నేను పొగిడే రోజు వస్తుంది. వాళ్ళే అమ్మ వీడితో కాదు, వీడి లెవెల్ వేరే అనే రేంజ్ ఖచ్చితంగా అది వస్తుంది. ఓపిక పట్టండి. అండ్ మీరు ఎవరైతే ఇన్సల్టింగ్ చేసారో గుర్తుపెట్టుకోండి, మీరున్న ప్రజెంట్ పరిస్థితి ఏదైతే ఉందో దానికంటే బెటర్, 10 times బెటర్గా ఇప్పుడు ఉన్నోళ్ళు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు చేసి చూపిస్తారు. దిస్ ఈజ్ ప్రూవెన్. ఓకే, దిస్ ఈజ్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. నేను ప్రూవ్ చేశా. నేను కూడా ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ బ్యాక్ బెంచ్. ఏ క్లారిటీ లేదు సార్, జాబ్ క్లారిటీ లేదు. మీరు వినపడలా? మరి మీరందరూ ఇలాగే ప్రూవ్ చేయాలని, పల్లెటూరు నుంచి వచ్చినవాడు ఇంగ్లీష్ రాలేదు, ఉద్యోగం లేదు అనుకునేవాడు ఉద్యోగం తెచ్చుకొని చూపిస్తారని నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్.